జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశిలో బుధుడికి బలం తక్కువగా ఉంటుంది. దాని మూలంగా కుటుంబ పరంగా, ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. సూర్యుడు లగ్నంలో ఉన్నారు. ఎప్పుడైతే సూర్యుడు లగ్నం నుంచి కర్కాటక రాశికి వెళ్తారో, అంటే 2వ స్థానానికి వెళ్తారో చాలా చాలా బాగుండబోతోంది. 17వ తారీఖు నుంచి ధనపరంగా, కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా ఈ మాసం అనేది 17వ తారీఖు వరకు ఇబ్బందులు ఉంటాయి. 17వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరికైతే వివాహం అయిన వాళ్ళకి మాత్రమే. ఎవరికైతే వివాహం అవ్వలేదో వాళ్ళకి మాత్రం సంబంధం కుదరడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మాసం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు 6వ స్థానం అధిపతి అయి ఉన్నారు. ఆయన సింహరాశిలో ఉన్నారు. రాహు గారి దృష్టి కుజుడి మీద పడబోతోంది. కుజుడి దృష్టి రాహు మీద పడబోతోంది. దాని మూలంగా శత్రువులతో ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజుడు సింహరాశి నుంచి ఎప్పుడైతే కన్యారాశికి వెళ్తారో మళ్ళీ శనిగా దృష్టి కుజుడి మీద పడబోతోంది. కుజుడు శని బద్ధ శత్రువులు. ఈ మాసం అంతాను శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. మీరు శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెంటల్ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. శని 13వ తారీఖు నుంచి వక్రగతి చెందబోతున్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. 13వ తారీఖు నుంచి మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక ఇబ్బందుల నుంచి తొలగి మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యాష్టకాన్ని చదువుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.